హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అంజలి కుకింగ్. చింత చిగురు రొయ్యలు కూర ఈరోజు చాలా బాగుంటుంది. మంచిగా వండుకుంటే 10 రోజులు ఉంటుంది అన్నమాట. ఈ కూర 10 రోజులు ఉంటుంది. చింత చిగురు, రొయ్యలు ఉల్లిపాయలు. చింత చిగురు ఎంత సిరిసగంగా ఉండాలన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి కోద్దాం. ఉల్లిపాయలు సగంగా ఉండాలి. చింత చిగురు ఎంత ఉంటే ఉల్లిపాయలు అంత ఉండాలి. ఇవన్నీ కోసి రెడీ చేసుకున్నాక మళ్ళీ కూర చేసేటప్పుడు అర కేజీ కోసే ఉల్లిపాయలు చింత చిగురు సగంగా సమానంగా ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నమాట. సరే కూర చేద్దాం. ఇంకా చిగురిని నలిసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. చిగురు నలిసి ఇట్లా మరీ మెత్తగా కాకుండా ఇట్లా నలుపుకోవాలన్నమాట. అయిపోయింది నలవటం. ఇట్లే నలుసుకోవాలి. మరీ మెత్తగా నలుసుకోకూడదు అన్నమాట. చింత చిగురు ఇట్లా పొడి పొడిగా చక్కగా ఇట్లా ఇట్లా నలుసుకోవాలి. సరే ఎట్లన్నా కూర వండుకుందాం. ఇప్పుడు ముందు వెండి రొయ్యల్ని వేయించుకోవాలన్నమాట. కళాయి పెట్టి కొత్త కళాయిలోనే రొయ్యల్ని చక్కగా వేయించుకోవాలన్నమాట. రొయ్యలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కూర కూడా. చక్కగా కొంచెం మంట సిమ్లో పెట్టుకొని రొయ్యలు మాడకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట. రొయ్యలు వేగినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో వేసి చక్కగా 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట నీళ్ళల్లో వేసి. కళాయి పక్కన పెట్టుకుందాం. 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలన్నమాట. ఏమి ఉండకుండా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇట్లా వీటిని శుభ్రం కడుక్కున్నాము. ఒక గిన్నెలో ఒక ప్లేట్లో పెట్టుకుందాం పక్కకి. కొంచెం తిప్పటానికి విశ్రాంతిగా ఉండేదే పెట్టుకోవాలన్నమాట. నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది అనమాట. నూనె కొంచెం ఏంటి బాగానే పట్టిద్ది ఎక్కువ.
రొయ్యలు వేసి వేయించుకోవాలన్నమాట. రొయ్యలు వేయించుకోవాలి. రొయ్యలు వేగిన తర్వాత ఇందులో ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా మొత్తం వేగాలన్నమాట మంచిగా. ఇంకా వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి జీలకర్ర, కొంచెం మెంతి పొడి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చింత చిగురు వేసుకునే ముందు అప్పుడు వేసుకోవాలి. నేను జీలకర్ర ఇప్పుడు వేస్తా. మెంతి కూర ఎక్కువ ఉందో కొంచెం ఎక్కువ వేస్తాను. దీన్ని కొంచెం మూత పెడదాం. మూత పెడితే ఉల్లిపాయ మగ్గిద్ది, తొందరగా వేగిద్ది అనమాట. పెడదాం. ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో చూద్దాం. ఇంకా కొంచెం వేగాలన్నమాట. ఎర్రగా వేగాలన్నమాట. ఎందుకంటే చింత చిగురు వేసిన తర్వాత ఉడికే టైం ఉండదన్నమాట. చింత చిగురు వేసిన తర్వాత ఉల్లిపాయ ఉడికే టైం ఉండదు. అందుకే ముందే ఉల్లిపాయ మంచిగా సరిపడగా వేగాలన్నమాట. 2 నిమిషాలు మూత పెడదాం. చూద్దాం. ఉల్లిపాయ మంచిగా మగ్గిందనమాట. ఇట్లా మగ్గాలి ఉల్లిపాయ. చక్కగా వేగింది. ఇదిగో చూసారా, వేగింది. ఇప్పుడు మెంతి పొడి వేద్దాం. మెంతి పొడిను ఇంగువ కలిపి పట్టుకున్న పొడి అనమాట. మెంతి పొడి 1 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు చిగురేద్దాం. ఒకసారి అది తిప్పిన తర్వాత మళ్ళీ ఉన్నది వేద్దాం. ఉన్నది వేద్దాం. ఇప్పుడు
మంట సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వండుకోవాలన్నమాట. అడుగంటకూడదు, అసలు అడుగంటకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని మొత్తం కలవ తిప్పుకొని అన్నీ వేసుకోవాలి, ఉప్పు కారం అన్నీ. ఇంత నూనె కనపడుతుంది ఎక్కడన్నా, ఎక్కడ కనపడదు. ఉల్లిపాయలు వేగేటప్పుడు మంట ఎంత పెట్టుకుని ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. చెప్పు మళ్ళీ. ఒక స్పూను పసుపు అన్నమాట. పసుపు, ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ పడతాయి అన్నమాట. ఎందుకంటే చింత చిగురు బాగా పులుపు కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడతాయి. ఇది కరెక్ట్ సమానం సరిపోని ఉండాలి. ఉప్పు కారం సరిపోని ఉంటేనే కూర టేస్ట్ అన్నమాట. కారం ఎక్కువ పట్టిద్ది, ఉప్పు కూడా ఎక్కువ పట్టిద్ది. చూడండి, ఒకవేళ సాలకపోతే ఉప్పు అవన్నీ మళ్ళీ వేసుకోవచ్చు, కానీ కారం వేసుకుంటే ఒక రకమైన వాసన వచ్చింది అన్నమాట. వేసుకోవచ్చు కదా కారం. కారం మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. కారం ఎక్కువ పట్టిద్ది. నేను 4 స్పూన్లు వేస్తాను కారం. స్పూన్ వేసాను కారం. అంతా కలవ తిప్పుకున్నాక సమానంగా అనుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. చక్కగా బాగా తక్కువ పెట్టుకోవాలి మంట. కొద్దిసేపు మగ్గాలన్నమాట. కూర మాత్రం కొంచెం అన్నం తిన్నామని పెట్టుకుంటే ఎంత అయినా తింటాం, అంత బాగుంటుంది అన్నమాట. అర్థమైందా? మూత పెట్టుకొని బాగా సిమ్లో మగ్గించుకోవాలి కూర. సరే, ఎట్లుందో కూర చూద్దాం ఎట్లుందో. చక్కగా మంచిగా ఉడికిందనమాట. చూసారా? ఇది చక్కగా ఎందుకైనా పెట్టుకుని 10 రోజులైనా ఉంటుంది కూర. సరే, ఎక్కడ అడుగంటకుండా ఎంత బాగా ఉడికిందో. సరే, కట్టేద్దాం. తడి లేని గిన్నె చూసి, నీళ్ళు లేకుండా శుభ్రంగా గిన్నె చూసి పెట్టుకుంటే 10 రోజులైనా 15 రోజులైనా ఉంటుంది ఈ కూర. ఎంత బాగుంటుందో అసలు. స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో. చూసారా? ఇట్లా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట.